चैनल को सब्सक्राइब करो पहले, हाँ जल्दी करो। मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ। హలో గాయ్స్, వాట్సాప్. సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉన్నారు అనుకుంటున్నారు? మిడిల్ ఆఫ్ ది ఫారెస్ట్, రామాయణపేట మెదక్ పోయే దారిలో ఎంత ఫారెస్ట్ ఏరియా. సో మెదక్ కింద పోతున్నాం అంటే ఇంకా ఇట్స్ ఆల్ అబౌట్ మెదక్ చర్చ్. సో మీకు నేను ప్రజెంట్ ఫారెస్ట్ మధ్యలో ఉన్నా. ఒక్కసారి ఇది దాటిన తర్వాత అగైన్ మిమ్మల్ని హెల్మెట్ బోర్డ్లో కనెక్ట్ అయ్యి ఐ టాక్ టు యూ, ఐ మీట్ యూ. ఓకే. సో మెదక్లో మన మెదక్ చర్చ్ ఉంది కదా, 100 years ఓల్డ్ చర్చ్. ఆ చర్చ్ ఎక్స్ప్లోర్ చేయడం కోసం అండ్ హిస్టరీ ఆఫ్ మెదక్ మీకు ఎక్స్ప్లోర్ చేయడం మనం వెళ్తున్నాం. దారిలో వెళ్తుంటే నాకు ఒకటి కనబడింది అనమాట, చిన్న పౌండ్, అంటే చిన్న చెరువులో కనబడింది. ఎంత బాగుందంటే చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంది. నేను మీకు ఇది రా ఫుటేజ్ ఏం ఎడిట్ చేయకుండా ఉట్టిగా వాటర్ సౌండ్, ఈ పక్షుల సౌండ్తో 2 minutes వీడియో పెడతాను. దీంట్లో యాడ్ చేస్తా, లేదంటే కనుక అదొకటి నేను ఓన్లీ వేరే ఇంకో వీడియో పెడతా. నెక్స్ట్ టైంగా చూడండి, అది డెఫినెట్లీ లైక్ ఇట్. చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా చాలా ప్రశాంతంగా ఉంది. ఈ ఎండాకాలం వస్తే ఇదంతా ఎండిపోయింది. మళ్ళీ చూసినంత వెదకం చెరువు, పెద్దది చెరువు. చేపలు ఇక్కడ దాకా వస్తున్నాయి. నేను కూర్చున్నా, ఇక్కడ దాకా వస్తున్నాయి చేపలు. సో మీకు చూపుతా చెప్పేసి వచ్చాను. ఇటు పక్క చెరువు ఉంది, ఇటు పక్క మొత్తం పొలాలు ఉన్నాయి. చూసారా? అయ్యో మీకు కనబడుతుంది అనుకుంటున్నా, అన్ని పొలాలే. వచ్చేసాం. ఇది మన మెదక్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి ప్రజెంట్ మనం మెదక్లోకి ఎంటర్ అయిపోయాం ఆల్రెడీ. సో నేను మాకు ఓవరాల్గా బేసిక్గా ఈ ఊరిని చెప్తాను. ఇప్పుడు దీన్ని మెదక్ అని అంటున్నారు. ఫస్ట్ పరిపాలించిన కాకతీయుల నాటి నుంచి దీన్ని మెతుకు దుర్గం అనేవాళ్ళు. సో మెతుకు దుర్గం అంటే ఏంటంటే, మెతుకు అంటే కల్టివేషన్ రైస్, ఇక్కడ రైస్ని స్టోరేజ్ చేసేవాళ్ళు అనమాట. దుర్గం అంటే కోట. మీకు నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేస్తే నేను మీకు క్లియర్గా ఎండ్ టు ఎండ్ మీకు ఆ కోట మొత్తం చూపించా. సో ఇఫ్ యూ లైక్ ప్లీజ్ గో అండ్ చెక్ దట్ మెదక్ కోట పార్ట్ 1, పార్ట్ 2 ఉన్నాయి. తర్వాత నిజాం వచ్చి పరిపాలన ఏంటంటే మనకి మెదక్ చర్చిని కట్టారు. ఈ మెదక్కుంట అనే పేరుని స్లోగా మెదక్గా మారిపోయింది. సో అదనమాట ఈ ఊరు హిస్టరీ. అండ్ ఇప్పుడు మనము ఆల్మోస్ట్ మెదక్ చర్చి దగ్గర ఉన్నాం. మనం ఇప్పుడు చర్చిలోకి వెళ్తున్నాం. నా ముందు బస్ వస్తుంది కదా, లెఫ్ట్లో కనబడుతున్నదే మెదక్ బస్ స్టాండ్. ఇది కొత్త బస్ స్టాండ్, అది మెదక్ చర్చ్. ఇది ఎంట్రన్స్, చర్చ్ ఎంట్రన్స్. మనకి చచ్చిపోయేదారు అనమాట. మీరు బస్ స్టాండ్ ముందుకు ఆపోజిట్లో మీకు ఉంటుంది. మీకు రావడానికి మీకు బస్సు రావచ్చు, కారు, బైక్లో రావచ్చు. కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ చాలా ఉంటుంది. ఇక్కడ కనబడుతూనే మెదక్ చర్చ్ అనమాట. మనం ఇప్పుడు వెళ్ళి దీన్ని డీప్గా దీని హిస్టరీ చూద్దాము అండ్ ఇన్సో కూడా చూద్దాం, అసలు ఏంటి అని చెప్పేసి. ఓకేనా? ఫస్ట్ మన బండి పార్క్ చేసుకుందాం నీళ్ళలో. చలో, మొత్తానికి అయితే మన బండి అక్కడ పార్క్ చేసాము. ఇట్లా ముందుకు వస్తే మనకి ఎంట్రన్స్ ఉంటుంది. మెదక్ చర్చ్ స్పెషాలిటీ ఏంది, అసలు మెదక్ చర్చ్ ఏంటి అంటే క్వశ్చన్ వేస్తే కనుక, ఈ చర్చిలో మనకు కనబడేది బ్రిటిష్ విజన్, ఇండియన్ లేబర్, నిజాం అప్రూవల్, ఇంగ్లీష్ గ్లాసెస్, ఇండియా ఫెయిత్, ఏ ట్రూ సింబల్ ఆఫ్ యూనిటీ అండ్ హెరిటేజ్. ఈ చర్చి కట్టడానికి దీంట్లో ఇన్ని ఉన్నాయి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాం వాళ్ళ కాలంలో ఈ చర్చి కట్టారండి. ఇప్పుడు చూసుకుంటే కనుక నిజాం రూలర్ వాళ్ళ పరిపాలన చర్చి కట్టారు కదా. ఇది నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన అండర్లో ఈ చర్చి కట్టారండి బేసిక్గా. దెన్ ఒక ముస్లిం అయి ఉండి కూడా ఆయన చర్చి కన్స్ట్రక్షన్ కోసం పర్మిషన్ ఇచ్చి సపోర్ట్ కూడా చేశారు. ఆ టైంలో ఇది కట్టింది ఎవరంటే చార్లెస్ వాకర్ పోస్నెట్. అతన్ని పోస్నెట్ దొరా అంటారు అనమాట. ఆయన రాకముందే ఇండియాలో క్రిస్టియానిటీ ఉంది. 1900s బిఫోర్ ముందే మన ఇండియాలో క్రిస్టియానిటీ ఉంది. సో అప్పుడు చిన్న చర్చెస్ ఉండేవి. ఆయన వచ్చినప్పుడు ఆయన చర్చెస్ బిల్డ్ చేయడానికి రాలేదు. బేసిక్గా ఆయనకు వచ్చి బిల్డ్ చేసింది ఎడ్యుకేషన్ని, ఫెయిత్ని అండ్ కమ్యూనిటీని. అలా టైంలో హైదరాబాద్ అనేది ఒక స్టేట్. చార్లెస్ వాకర్ ఆయన మిషన్స్ దాంట్లో పనిచేసేవారు అన్నమాట. ఓన్లీ ఆయన రూరల్ డిస్ట్రిక్ట్స్ మాత్రం చూసుకోవాలి, నాట్ ఫర్ సిటీస్. బేసిక్గా వై మెదక్ అంటే కానీ అప్పట్లో ఇక్కడ ఎడ్యుకేషన్ లేదు, హెల్త్ కేర్ సిస్టమ్ తక్కువ ఉండేది, బేసిక్ సిస్టమ్ తక్కువ ఉండేది అన్నమాట. ఫ్రీక్వెంట్లీ ఫెమినీస్, డ్రౌట్స్, పావర్టీ ఎక్కువ ఉండేది. World War I అవుతున్న టైంలో ఏంటంటే అటుపక్క 3 years పట్టింది. కానీ అదే టైంలో ఇక్కడ 3 years మీకు ఏమైందంటే, ఇక్కడ వర్షం లేక జనాలంతా ఆకలితో మనమల్ని ఆడుతుంటే ఆయన ఇక్కడికి వచ్చేసి వీళ్ళకి వర్క్ కల్పించాలి, ఫుడ్ పెట్టాలని చెప్పేసి ఆ ఒక్క కాన్సెప్ట్ ఇక్కడికి వచ్చి ఆయన ఈ చర్చిని బిల్డ్ చేశారు. ఫైనల్గా ఏంటంటే చార్లెస్ వాకర్ గారు మెదక్కి చర్చి కోసం రాలేదు, ఆయన పీపుల్స్ కోసం వచ్చాడు. చర్చి అనే ఐడియా తర్వాత ఆయనకు వచ్చిందనమాట. ఇది చర్చ్. ఇక ముందు కనబడుతుందా ఇలా పై పెద్ద, దీన్ని గోతిక్ స్టైల్ ఆర్కిటెక్చర్ అంటారు.
ఇది మనకి పైన కనబడుతుంది కదా, ఈ పెద్ద హైట్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి 175 హైట్ ఉందన్నమాట. సో దీని మీనింగ్ ఏంటంటే హ్యూమన్ ప్లస్ గాడ్ కనెక్షన్, సింబల్ ఆఫ్ హ్యూమన్ అండ్ గాడ్ కనెక్షన్. ప్రజెంట్ ఈ చర్చిలో ఉన్న కెపాసిటీ వచ్చేసి ఒక్కసారి దీంట్లో 5,000 మంది కూర్చోవచ్చు ఈ చర్చిలో. నేను మీకు చెప్పాను కదా ఇది గోతిక్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి, ఇది ఎగ్జాక్ట్లీ ఏ కంట్రీ సంబంధించిన స్టైల్, ఫ్రాన్స్ సంబంధించింది. సో ఆ ఫ్రాన్స్ సంబంధించిన మోడల్లో ఈ విధంగా చర్చిని కట్టారు. ఇప్పుడు మనం చర్చి బయట అలేరు చూద్దాము. ఈ చర్చి కట్టడానికి 10 years టైం పట్టింది. 1914లో కట్టడం మొదలు పెడితే 1924లో ఇది కన్స్ట్రక్షన్ ఎండ్ అయింది. బేసిక్గా దీన్ని చూసుకుంటే దీంట్లో ఎక్కడ కూడా వీళ్ళు సిమెంట్ వాడలే, ఎక్కడ సిమెంట్ వాడలే. దీన్ని క్లైమ్ అంటారు అన్నమాట. దాన్ని వాడి కంప్లీట్గా హ్యాండ్ మేడ్ స్టోన్స్ కానీ రాళ్ళు కానీ మొత్తం హ్యాండ్ మేడ్తో చేశారు కాబట్టి ఇది మీకు 10 years టైం పట్టింది. అప్పట్లో ఏంటంటే ఈ రాళ్ళను కూడా గుర్రాలు లేకుండా ఇంకా ఎద్దులు ఉంటాయి కదా, ఆ ఎడ్ల మీద తీసుకొచ్చి ఇక్కడ వాటిని రాళ్ళని కట్ చేసి ఇంత పెద్దదాన్ని కట్టారు బేసిక్గా. ఇది మీకు సైడ్ వ్యూ చూపిస్తున్నాను. ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్న మీకు వెళ్తే ఇలా ఉంటుంది. చర్చి కట్టడానికి అప్రాక్సిమేట్లీ 2,000 మంది కూలీలు పనిచేశారండి. అండ్ అందుట్లో ఉమెన్స్ వచ్చేసి వీళ్ళకి ఫుడ్ తయారు చేయడము, వీళ్ళకి వర్కర్స్కి ఫుడ్ ఇవ్వడం అనేది లేడీస్ యొక్క మెయిన్ వర్క్ ఉంటుంది అప్పట్లో. నేను చర్చి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ కొంచెం ముందుకు వస్తే మీకు రైట్ సైడ్న ఉండే ఎంట్రీ ఇదన్నమాట. బేసిక్గా అప్పట్లో మోడర్న్ మిషన్స్ లేకుండా 10 yearsలో మోన్మెంట్ని బిల్డ్ చేశారన్నమాట. దీన్ని ఇంకోటి చెప్పాలంటే ఇంకా ఇది నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఆయన ఒక ముస్లిం రూలర్ అయినా సరే హీ అప్రూవ్డ్ ద ల్యాండ్ అన్నమాట. ఈ ల్యాండ్ ఈయనకి అప్రూవ్ చేసి కట్టుకోమని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారన్నమాట. అప్పట్లో నో రిలీజియన్ రిస్ట్రిక్షన్స్ చూసారు ఎట్లున్నాయో. ఒక ముస్లిం కింగ్ రూల్లో ఒక క్రిస్టియన్ క్యాథిడ్రల్ రైజ్ అయింది. నౌ ఇట్స్ టైమ్ టు గో టు ఇన్సైడ్. చర్చిలో 3 గ్లాసెస్ ఇంపార్టెంట్ కదా, ఒకటి ఇదే. ఇది యేసుక్రీస్తు వారి జననం. మీకు ఈ ఫోటో నేను నా ఇన్స్టా ఐడిలో పెడతాను. ఇది యేసుక్రీస్తు వారి పరలోకం అవుతున్నది. ఇది యేసుక్రీస్తు వారిని క్రూసిఫిక్షన్ చేస్తుంది. ఇక్కడ కనబడుతున్న స్టేజ్ గ్రీన్ కలర్ది సిలువ ఉన్నది. సో అక్కడ నుంచి మనకి పాస్టర్ ప్రీచింగ్ ఇస్తారన్నమాట. ఇక్కడ నుంచి మీకు అనౌన్స్మెంట్స్ అయితే, అక్కడ నుంచి మీకు వాకింగ్ చెప్తారన్నమాట. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ చర్చ్. ఓకే, ఏ అయితే ఈ గ్లాసెస్ ఉన్నాయో ఇవి ఇంగ్లాండ్లో పుట్టాయి, మెదక్లో వెలిగాయి.
మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఒకటి వచ్చేసి ఏంటంటే మనకి లోపల 3 గ్లాసెస్ నింపాం కదా. సో కొన్ని రీజన్స్ వల్ల ఏంటంటే మనం ఆ గ్లాసెస్ అనేది ఫోటోస్ మాత్రం తీసుకున్నాం, కొన్ని వీడియోస్ క్లిప్స్ కూడా తీసుకున్నాను, పెట్టాను. కానీ నేను ఎక్కువసేపు మాట్లాడిపోయాను బికాస్ ఆఫ్ ప్రేయర్స్ అవుతున్నాయి కాబట్టి నేను వాళ్ళు డిస్టర్బ్ చేయాలనుకోలే. బట్ వాటి గురించి మీకు 3 థింగ్స్ చెప్పాలనుకుంటున్నా. ఒకటి వచ్చేసి ఏంటంటే లోపల ఉన్న 3 గ్లాసెస్ ఉన్నాయి, గుర్తుందా? 3 గ్లాసెస్ మనకి 3 డిఫరెంట్ టైంలో ఇక్కడ మనకి పెట్టారన్నమాట. 1927లో అసెన్షన్ మనకి ముందు కనబడుతుందా, ఎంట్రీ అయినప్పుడు గ్లాస్ కనబడుతుందా, దేవుడి పరలోకంలో ఆరోపణ అవుతున్నట్టుగా, అది 1927 పెట్టారన్నమాట. 1947లో నేటివిటీ అంటే రైట్ సైడ్ మనకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో ఇంకొక మిర్రర్ ఉంటుంది, అది 1947లో పెట్టారు. ఇంకొకటి వచ్చేసి 1958లో లెఫ్ట్ సైడ్ ఇంకోటి ఉంటుంది అన్నమాట, ఆ గ్లాస్ పెట్టారన్నమాట, అది క్రూసిఫిక్షన్ది. సో 3 గ్లాసెస్ ఒకేసారి మనకి ఇండియాకి రాలేదు, 3 గ్లాసెస్ మనకి 3 డిఫరెంట్ టైమ్స్లో మనకి ఇండియాకి ఇంపోర్ట్ చేశారు. సో మనం ఏదైతే 3 గ్లాసెస్ గురించి డిస్కస్ చేసామో ఆ 3 గ్లాసెస్ మనకి డిఫరెంట్ టైంలో ఇండియాకి ఇంపోర్ట్ అయినాయి. షిప్ నుంచి, తర్వాత బండ్ల నుంచి ఈ చర్చికి గుర్రాల ద్వారా, ఎద్దు బండ్ల ద్వారా మనకి ఇండియాకి షిప్ అయినాయి ఇంగ్లాండ్ నుంచి. సో ఈ గ్లాసెస్ ఏంటంటే పెయింట్ వేసినవి అన్నమాట. ఇవి లాంగ్ టైం ఉండడం కోసం ఫైర్ ద్వారా కలర్తో బర్న్ చేసిన గ్లాసెస్ ఇవి. వచ్చి ఎర్లీ మార్నింగ్ పూట 5 o'clock నుంచి ఈవినింగ్ 6 దాకా మీకు చర్చ్ అనేది మీకైతే ఓపెన్ ఉంటుంది. సో మ్యాక్సిమం అయితే ఇంకా ఎండ్ టు ఎండ్ మొత్తం కవర్ చేశాను. అయితే దీంట్లో మీకు మ్యాటర్ చెప్పాల్సిన ఇంకోటి ఏంటంటే ఈ మెదక్ చర్చ్ మొత్తం వచ్చేసి మనకి ఒక 18 acresలో ఉంటుంది. ఏది చర్చి ఉందో దాని తర్వాత గ్రౌండే కానీ, మీటింగ్ గ్రౌండే కానీ, వాళ్ళ హౌసెసే కానీ, ఈ మొత్తం వచ్చేసి మనకి 18 acresలో ఉంటుంది. ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ చర్చికి ఏంటంటే నిజాం వాళ్ళు ఎలాంటి ఫండింగ్ ఇవ్వలేదు. వాళ్ళు అప్పట్లో ఏంటంటే ఓన్లీ పర్మిషన్ ఇచ్చారు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఒక కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ ఏంటంటే వాళ్ళకున్న ఏదైతే మెదక్ కోట ఉంది కదా, దానికన్నా ఎక్కువ హైట్ ఉండకూడదని చెప్పేసి ఒక కండిషన్తో మాత్రం ఇది అప్రూవల్ ఇచ్చారన్నమాట. ఎండ్ ఆఫ్ ది వీడియో ఇంకొకటి చెప్పాలనుకున్నా, దీంట్లో బెల్ ఒకటి ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ బెల్ మోగింది అంటే ఒకటి గ్యాదరింగ్ కోసము లేదా ఎమర్జెన్సీ కోసం ఆ బెల్లు వాడేవాళ్ళు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆ బెల్లు మోగితే 5 kilometers దాకా వినపడేదంట. సో నేను మోస్ట్లీ జూమ్ ట్రై చేస్తాను, కనబడితే కనుక ఫైన్. ఐ థింక్ కనబడట్లేదు, ఇంత జూమ్ వస్తుంది కెమెరాలో. అలానే దీని లోపల ఉన్న బిల్లు కూడా ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఓన్లీ. నాకు తెలిసి ఈ మ్యాటర్ నీకు ఎవరు చెప్పబోయాడు యూట్యూబ్లో, అది ఫస్ట్ టైం ఐమ్ టెలింగ్. మీకు ఫొటోస్ అన్ని నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో పెట్టాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీ కింద నేను మెన్షన్ చేస్తాను, ఉదయ్ రైట్స్ వైటీ. ఆ ఫొటోస్ మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. ఈ చర్చి యూనిటీకి సింబల్ చెప్పడానికి లోపల క్రిస్టియన్స్ పోతున్నారు, అటుపక్క హిందూస్ వచ్చి వాళ్ళు కొబ్బరి కొట్టుకొని అగరబత్తులు వెలిగిస్తున్నారు, ఇటుపక్క ముస్లిమ్స్ వచ్చారు. హిందూస్ చూసారో వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నారు, అగరబత్తులు వెలిగిస్తున్నారు. సో వీళ్ళ మధ్య ఇలాంటి భేదం అయితే ఏం లేదు. నేను క్రిస్టియన్, హిందూ, ముస్లిం అయితే ఏం లేదు. మీరు అక్కడ చూసుకుంటే ఇందాక ముస్లిమ్స్ కనబడ్డారు, లోపల కానిస్టేబుల్ కనబడ్డారు, ఆయన కూడా హిందువే. అండ్ మోర్ ఓవర్ ఇది కనబడుతుందా, ఇది వచ్చేసి బాప్టిజం ఇచ్చు వేరే అనమాట, కొలను. దీంట్లో బాప్టిజం తీసుకుంటారు. మీకు చెప్పాను కదా ఈ మొత్తం యూనిటీ చెప్పేసి కనబడుతున్నారు మీకు ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్. ఇక్కడ మనకి మతం భేదం ఉండదు. ఇంకొకటి ఇప్పటిదాకా మీకు అందరూ చూపించినది ఓన్లీ చర్చి మాత్రమే. చర్చి కాకుండా ఇక్కడ చాలా ఉన్నాయి. మీకు ఇక్కడ చర్చి కాకుండా మీకు చూడాల్సినవి చూపించిన చాలా ఉన్నాయి.
చూసినాం కదా మాస్టర్ పీస్, మంచి సాంగ్ విన్నాం కదా. ఇక్కడ 3 ఫేమస్ ఉన్నాయి. ఒకటి చర్చ్, ఆయన సింగరు, ఇంకొకటి వచ్చేసి మనకి ముందల ఒకటి హాస్పిటల్ ఉంది. ఎవరైనా సరే చర్చికి వస్తే కనుక ట్రై టు విజిట్ హాస్పిటల్ కూడా. అది చాలా బాగుంది, చాలా ఓల్డ్, చాలా ఓల్డ్ హాస్పిటల్. నేను అక్కడికి వెళ్ళాక మీకు అది కూడా చూపిస్తాను. న్యూలీ మ్యారీడ్ కపుల్స్ వస్తున్నారు, చూసారా? చూడండి ఎంత బాగున్నాయి చర్చి వాళ్ళ హౌసెస్, నీట్గా చాలా మంచిగా ఉన్నాయి హౌసెస్. చాలా చాలా బాగా చేస్తున్నారు ఇల్లు. అండ్ ముందరే గ్రౌండ్ ఉంది, గ్రౌండ్ పక్కనే ఇల్లు ఉంది. చాలా బాగున్నాయి ఇల్లు, అంటే మన వాటిని ఇంత మంచిగా ఉంచుకున్నారు ఇల్లు మాత్రం. ఫ్యామిలీస్ వచ్చేసి ఇక్కడ వండుకొని తింటున్నారు, ఇక్కడ కుక్ చేసుకుంటున్నారు, ఇక్కడే తినేస్తున్నారు అంతా ఆల్రెడీ. ఇది వెస్ట్లీ బాయ్స్ హాస్టల్ అంట, మెదక్. చాలా బాగుంది. ఇదిగోండి రైట్లో అన్న వండుకుంటున్నారు, అన్న వండుకొని తింటున్నారు. ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఫుడ్ వండుకొని చర్చి చూసుకొని అందరూ వెళ్తున్నారు. చూడండి గ్యాదరింగ్స్ ఎట్లా ఉన్నాయో. పెద్ద పెద్ద వ్యాన్లో కూడా వస్తున్నారు. ఓల్డ్ వింటేజ్ హోమ్. బేసిక్గా నేను ఇందాక ఏం చెప్పాను, ఈ చర్చు, ఈ గ్రౌండ్, ఈ కాంపౌండ్ వాళ్ళు, ఈ హౌస్ మొత్తం కలుపుకొని 18 acres చెప్పారు కదా. కాదు, లిటరల్లీ నేను ఇందాక లోపల నాకు కలిసి అనమాట. వాళ్ళు చెప్తున్నారు ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ అప్పుడు రాజు ఇచ్చింది 1000 ఎకరాలు అంట, అంతే. అది ఇప్పుడు 300 ఎకరాలు అయిందంట. నా నేను చర్చ్ మొత్తం వచ్చేసి 300 acres అండి. ఇప్పుడు నేను పోతుంది అడుకో, అడికి వెళ్ళి మీకు చూపిస్తా. అది చూసారా ఎంత బాగుందో. వెస్ట్లీ గర్ల్స్ హాస్టల్ అంట, క్యాథడ్రల్ కాంపౌండ్. చాలా చాలా బాగుంది. మరి దీంట్లో స్టూడెంట్స్ ఉంటారా ఉండరా నో ఐడియా, బట్ అద్భుతంగా ఉంది. రెవరెండ్ చార్లెస్ వాల్కర్ పోస్ట్మెంట్ అని చెప్పేసి ఆయననే ఈ స్కూల్ కట్టించారు. అది ఎప్పుడైతే మనకు చర్చి కట్టారో అదే టైంలోనే ఈ స్కూల్ కట్టారు అన్నమాట. ఈ స్కూలే కదా పక్కన గర్ల్స్ హాస్టలే కానీ బాయ్స్ హాస్టలే కానీ మొత్తం కట్టింది ఆయనే అంట. మీకు స్టార్టింగ్లో నేను చెప్పాను, గుర్తుందో లేదో, ఆయన ఇక్కడ చర్చి కట్టడానికి రాలేదు. ఆయన ఎందుకు వచ్చారంటే ఈడ ఎడ్యుకేషన్ కోసం, తర్వాత హెల్త్ కోసం, కమ్యూనిటీ కోసం వచ్చారన్నమాట బేసిక్గా. తర్వాత వీళ్ళకి ఉపాధి కల్పించాలి అని చెప్పేసి ఆ చర్చ్ కట్టారన్నమాట బేసిక్గా. సో ఆ కడుతున్న టైంలోనే ఇది కట్టారు స్కూల్. ఇది స్కూల్ అన్నమాట బేసిక్గా. ఒకేసారి 5000 మంది స్టూడెంట్స్ కూర్చోగల, అంటే అంతమంది స్టూడెంట్స్ ఉండగల పెద్ద స్కూల్ ఇది. చుట్టూ తిరగచ్చు అంట, బట్ నేను పరీక్ష ట్రై చేస్తున్నాను, ఇస్తే బాగుంది మనకి కదా. సో బయట కన్నా ఇక్కడ ఫీజు చాలా తక్కువ అంట, చాలా తక్కువ. బెల్లి కొడుతున్నాను, చాలా తక్కువ. ఈ పిల్లలు ఆడుకోవడం కోసం ఇంత పెద్ద గ్రౌండ్ చూడండి, పెద్ద గ్రౌండ్. అసలుకి ఇలాంటి గ్రౌండ్ ఉన్న స్కూల్స్ నాకు తెలిసే ఇంకా హెచ్పిఎస్ ఒక్కటే, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒకటి ఉంది నాకు తెలియకుండా చాలా ఉండొచ్చేమో ఒకవేళ ఉంటే కనుక. ఎంత బాగుందంటే మీరు మెదక్ వస్తే కనుక తప్పకుండా స్కూల్ చూడండి, మీకు ఎక్కడే ఉండదు. ఈ మెదక్ స్కూల్ చర్చి మీద, చర్చి బ్యాక్ సైడ్ ఉంటుంది, ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ స్కూల్. ఒకసారి రండి చూడండి, అది కొంచెం ఫొటోస్ తీసుకోండి, చాలా బాగుంది. అయిపోయింది, పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఒక టైంలో విన్ను వాళ్ళ తాతగారు ఇక్కడ ప్రిన్సిపాల్ ఈ స్కూల్కి. ఒక టైంలో తాత అంటే ముత్తాతన తాత ఉన్నారు ప్రిన్సిపల్ వాళ్ళు. చలో ఇదన్నమాట బేసిక్గా. ఓవరాల్గా అయితే కనుక నేను ఎండ్ టు ఎండ్ నాకు తెలిసి ఇంత డీప్గా మీకు చూపించపోయి ఉండొచ్చు, చెప్పుండకపోయి ఉండొచ్చు, బట్ ఫస్ట్ టైం నేను మీకు ఎండ్ టు ఎండ్ మొత్తం కవర్ చేసిన. నౌ దిస్ ఈజ్ దట్ ఎండ్. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచం గాక, రాకపోకలేంది యెహోవాను కాపాడం గాక. సో నా వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్.
లైక్ మై వీడియో, షేర్ మై వీడియో. బేసిక్గా మీ అందరూ పొద్దుమూడు చూపించా కదా, సో నైట్ టైం కూడా చూపిద్దాం వచ్చాను. అగైన్ రిటర్న్ వచ్చాను. బట్ థింగ్ ఏంటంటే నైట్ టైం క్లోజ్ అయిపోయింది, 6 o'clock క్లోజ్ అంట. లుక్ ఎట్ దిస్. మీకు నేను ఇంకా ఇది నైట్ టైం పూట వ్యూ అనమాట. నేను దీంట్లో పెట్టి మరి మీకు చూపిస్తున్నా. ఎంత బాగుంది. సో ఐ హోప్ ఇప్పుడు ఇంకొంచెం జూమ్ చేసి చూపిస్తున్నా మీకు నేను. సో ఇది బేసిక్ ఇలా ఉంటుంది. అందరికి నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. కైండ్లీ సపోర్ట్ మై ఎఫర్ట్స్. और नीचे जो वो सब्सक्राइब का बटन है ना, उसको हिट करो. సీ ఆన్ బైక్. మెదక్ నుంచి చూస్తున్న అందరికీ నమస్తే. చూస్తున్న మీ అందరికీ హాయ్. సో ఎవరైతే మెదక్ నుంచి చూస్తున్నారో, నేను మీ మెదక్ని ప్రపంచం అందరికి చూపిస్తున్నా. ఐ నీడ్ యువర్ సపోర్ట్. ఎవరైతే మెదక్ నుంచి చూస్తున్నారో మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కోరుకుంటున్నా. देखो मत, जल्दी से करो सब्सक्राइब. అలా నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండ్ మెదక్ అందరికీ బాయ్, టేక్ కేర్, సీ యూ గైస్ విత్ నెక్స్ట్ వీడియో.